అర్జున్ సూర్య. ఫ్రెండ్స్, ఈరోజు ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏమిటి, వాటిలో టైప్స్ ఏముంటాయో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మనం ఒక 10 lakhs రూపీస్ కానీ 9 lakhs రూపీస్ కానీ బ్యాంక్లో డిపాజిట్ చేసి ఒక 1 to 10 years తర్వాతకి ఇంట్రెస్ట్తో సహా మనం రిటర్న్ తీసుకోవడానికి ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో 2 రకాలు ఉంటాయి. అది క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్, రెండోది నాన్ క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్. క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఇప్పుడు ఒక 9 lakhs కానీ 2 lakhs కానీ 3 lakhs కానీ 4 lakhs కానీ ఫిక్స్డ్ డిపాజిట్ లాగానే మనం ఒక బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసి ఒక 1 to 9 years 8 years 10 years వరకు ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆ పీరియడ్ వరకు ఆగి మొత్తం మిగతా 10 years కంప్లీట్ అయినాక రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్తో సహా రిటర్న్స్ తీసుకోవడాన్ని క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు. నెక్స్ట్ నాన్ క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఈ ఒక 9 lakhs కానీ 10 lakhs కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ ఇయర్లీ కానీ ఇన్వెస్ట్మెంట్ మనము రిటర్న్స్ డైరెక్ట్ మన బ్యాంక్లో పడుతూ ఉంటుంది. మన బ్యాంక్ నుంచి త్రూ మన అకౌంట్కి పడుతుంటుంది. ఇది మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ ఇయర్లీ కానీ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ మనం రిటర్న్ తీసుకోవడాన్ని నాన్ క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు. ఇది మిగతా ఇన్వెస్ట్మెంట్ అనేది మొత్తం 10 years కంప్లీట్ అయినాక మనం ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడానికి ఉంటుంది. ఇది ఇంట్రెస్ట్ మాత్రం ఇయర్లీ కానీ క్వార్టర్లీ కానీ మంత్లీ కానీ తీసుకోవడానికి ఉంటుంది. నాన్ క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్లో తర్వాత ఆర్డీ అంటారు, రికరింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు. ఇది క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ నాన్ క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ కలిపి ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసాము, దానికి ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశారు, దానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ మంత్ కూడా 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశారు. అట్లా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసి దానికి ఇంట్రెస్ట్ మొత్తానికి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోవడాన్ని రికరింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు. దీన్ని ఆర్డీ అని కూడా అంటారు. తర్వాతకి వచ్చి సీనియర్ సిటిజన్షిప్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. ఇందులో ఏం లేదు, సేమ్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగానే 10 years వరకు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 50 lakhs 60 lakhs చేస్తారు. కాకపోతే ఇందులో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట, చాలా హై రేట్గా ఉంటుంది. సీనియర్ సిటిజన్షిప్కి ఇవి మ్యాక్సిమం ఏజ్ వచ్చి 60 years పైన ఉండాలి సీనియర్ సిటిజన్స్కి. మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ ఇంట్రెస్ట్ మళ్ళీ రిటర్న్స్ తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ అయ్యి ఉంటుంది. ఫ్రెండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోవాల్సిన ముఖ్యాంశం ఏంటంటే మన ఇయర్లీ 2 years ఆ విధంగా తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. లేకపోతే ఇయర్ కన్నా ఒక 10 days ముందున్న ఇంట్రెస్ట్ రేటు తక్కువగా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇయర్కి ఇంట్రెస్ట్ రేట్ 7% ఇంట్రెస్ట్ రేట్ ఉంటే మీరు ఇయర్ కాకుండా 345 daysకి తీసుకొని 20 days కోసం ఆగకపోతే 5% 4% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అంటే ఇయర్కి ఆ డేస్కి మధ్యన ఇంట్రెస్ట్ రేటు డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.